బాబు రెడీ గారు స్టార్ట్ కెమెరా యాక్షన్. Give me an example of a possible course that you think could be offered. Computers, what would be offered? Say for instance, sir, or మీరంతా మనుషులా మీరు టీడీపీ వాళ్ళు మీరు మనుషులా? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. జగన్ అంటే ప్రాణం. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. నాకు ప్రపంచంలో ఎవ్వరూ ఇష్టం లేదు. ఐ లవ్ జగన్ అన్న. నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. గివ్ మీ వన్ హగ్. ఫ్రెండ్స్ ఊరుకోమ్మా, ఊరుకోరా, వర్క్ నేర్చుకోరా, వదిలిపెట్టరా రే, వదిలిపెట్టరా. ఒక్కటి చెప్తున్నాను మీకు, చెప్పు. ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్. నిద్ర కూడా పట్టలేదు నాకు నిన్న. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? దీన్ని కూడా యాక్టింగ్ అంటారు. ఇప్పుడు ఏడవడానికి కూడా యాక్టింగ్ అనే. ఊరుకోవే, ఊరుకో, నేను ఉన్నాను కదా, నేను ఏదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఊరుకో, నా మాట విను. రండి, మీతో మాట్లాడాలి. రండి, దూరంగానే నించోండి. మేమేమి ఎస్సీ ఎస్టీలం కాదు. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, మేమేమి ఎస్సీ ఎస్టీలం కాదు. అందరితో పెద్ద గొప్పగా చెప్పాను మా వెంకీ అలాంటి కాదని. నేను అలాంటి వాడినే పింకి, అలాంటి వాడినే. ఆడుదాం ఆంధ్ర పేరు మీద ఏపీల రోజక్క క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ ఇట్లా అన్ని ఆటలు బగ్గనే ఆడింది కదా. అయితే ఆడుదాం ఆంధ్ర పేరు మీద రోజక్క 100 కోట్ల స్కామ్ చేసిందట. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆడుదాం ఆంధ్ర పేరు మీద, సీఎం కప్పుల పేరు మీద రోజక్క 100 కోట్లు గోల్మాల్ చేసింది. ఎంబటే ఎంక్వైరీ జయ్యుండ్రి అని సిఐడోలకు ఫిర్యాదైన్రు ఈ ఆత్యాపాత్య సంఘపోళ్ళు. ఒకసారి వినండి. ఈ స్కామ్ల శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కూడా భాగమున్నదట. ఆటల శాఖల పనిచేసిన అందరి అధికారులను విచారణ చేస్తే అన్ని బయటపడతాయి అని సిఐడోలకు చెప్పిండ్రట. ఇదంతా నీ ట్రైనింగే కదరా, నాకు ఆయనకి అసలు సంబంధం ఇంత ఘోరంగా ఓడిపోయిన పంక పార్టీలు ఉండు సేఫ్ కాదు. జల్దిన తట్టాబుడ్డ సర్దుకొని ఇంకో పార్టీలకు జంప్ కావాలే అని చూస్తున్నదట రోజక్క. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. మూడో మల్క ప్రధాన అయినందుకు అటు మోడీ సార్కు ఇటు కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి సార్కు ఎక్స్ల శుభాకాంక్షలు చెప్పింది రోజక్క. అందుకే రోజక్క కమలం కండువ కప్పుకునుడు ఖాయం అని అంటున్నారు కొందరు. రోజక్క రాజకీయ సన్యాసం తీసుకొని చెన్నైకి పోతది, లేకపోతే మళ్ళా జబర్దస్త్ సినిమాలు చేసుకుంటుండొచ్చు అని ఇంకొందరు అంటున్న మాట. ఏంటాది గారు, ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. లేదు 100 కోట్ల స్కామ్ల రోజక్క జైలు కోడే పక్క అని ఇంకొందరు గుసగుస పెట్టుకుంటున్నారు. లోపలికెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నారా? అది రాళ్ళు కొడతారా, గడ్డి పీగుతారా, బొచ్చులు గడుగుతారా? కావాలంటే నేను జైలర్తో చెప్పి కిచెన్లో కూరలు తరిగే పని ఇప్పించనా? కూర్చున్న చోటే ఉళ్ళలవకుండా నొప్పి లేకుండా చేసే పని ఉంటుంది, చేస్తారా? అదే ఊసల్లెక్కేయటం. చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలి గాని మంచి చేసి ఓడిపోయినాం మాకెందుకు సిగ్గు? గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం, జనాల గొంతుకై ప్రతిధ్వనిద్దాం అని రాసుకొచ్చింది. ఇస్ ఇట్ ట్రూ భవానీ? జోక్ చేశాను. పిచ్చిదానా, ఎప్పుడు జోక్లే నీకు. జరిగిన పరిస్థితి అందరికీ కూడా తెలిసిందే. ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రుణ్ణి. ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేశాం. ఇప్పుడు జరగలేదు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో గాని దేశ చరిత్రలో గాని. ఆంటీ కూడా వినే ఉంటారు. వినలేదే, చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. మేనిఫెస్టో అన్నది ఒక పవిత్ర గ్రంథంగా భావించి, అదొక బైబిల్ గాను, అదొక ఖురాన్ గాను, అదొక భగవద్గీత గాను భావిస్తూ, ఆ మేనిఫెస్టో అన్నది ఒక పవిత్ర గ్రంథంగా భావించి, ఒక బైబిల్ గా చెప్తాడు వెళ్ళిపోతాడు, అర్థం లేకుండా. ఎప్పుడు చూసినా ఏదో సో చెప్తే ఎవడు వింటాడు? ఇవన్నీ కూడా నేను ఏదైతే చెప్తా ఉన్నానో
గవర్నెన్స్ విషయంలో అయితేనేమి ఎప్పుడు జరగని చూడని సంస్కరణలను కూడా తీసుకొచ్చు. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఇవన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఎన్నికల్లో ఏమైందో తెలీదు. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చాలా అయిపోయింది. 5 తెలియకుండానే ధ్యానంలో 500 సంవత్సరాలు అయిపోయాయా? మళ్ళీ 2024 నుంచి 2029 కూడా అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే 2029 కూడా కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా. గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అని అంటే సినిమాలో ఓన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రమే అయ్యింది. ఈడు డైలాగులు కూడా బాగానే చదువుతున్నాడు రా, నువ్వు సొల్లాపబే. ప్రజల్లో ఈరోజు మనం చేసిన మంచి ఉంది, ఏం లేదు, డొల్లా. మరి ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ మనం లేయడం కూడా తథ్యం. అది అవదమ్మా. కాకపోతే కొంచెం టైం పడుతుంది, ఆ టైం ఇవ్వాలి. నాకు కొంచెం టైం పడుతుంది సార్. అదే ఏదో టైం డెఫినెట్ గా అనుకుంటే బెటర్ కదా. అది 6, 7, 8 కోట్ల నిమిషాలు టైం పట్టదు సార్. ఎందుకు ఈ మాట కూడా చెప్తా ఉన్నానంటే రాజకీయాలలో అన్నిటికన్నా ముఖ్యమైన అంశం క్యారెక్టర్. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఇదే మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, రాజకీయాలు చూడలేదు. అమ్మ ఇంతమందికి వదిలి 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 అరిగిపోయిన గ్రాండ్ ఫోన్ రికార్డ్ లాగా అరిగిపోయింది. బోర్కొచ్చేసింది నీ డైలాగులు. ఒకటి మీ అందరికీ చెప్తా ఉన్నా, ఏకంగా 14 నెలలు పాదయాత్రలు చేశాం. అది నాకెందుకు చెప్తున్నారు? ఆ వయసు ఈ రోజుటికి నాకుంది. అంత సీన్ ఉందండి. ఆ వయసు ఈ రోజుటికి నాకుంది. ఏం కిషోర్ సార్, మనకైనా మ్యారేజ్ చేసుకునే వయసు వచ్చిందంటావా? ఊరుకోండి సార్, మీకేం పెళ్ళప్పుడే చిన్నపిల్లడైతే నువ్వు. ఆ టైం వచ్చేదాకా మీ పాత్ర చాలా కీలకం. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏదో సొల్లు మొత్తం చెప్పేదాకా వాడు ఉంటాడండి, ఎప్పుడో పారిపోతాడు. చెప్పాలంటే కూడా అసహ్యం వేస్తుంది. ఒకసారి మీరే వినండి. రోజా అయిపోయావే నువ్వు నా చేతిలో సానిముండా, మా పార్టీలో ఉండి డ్యామేజ్ తప్ప ఏమీ చేయలేదు కదా చెత్తముండా అని చెప్పేసి అని మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రోజాను ఉద్దేశించి శ్రీరెడ్డి పెట్టిన పోస్ట్. తిట్టదని చెప్పరా? ఎవండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. ఎంత దారుణంగా తిడుతుందంటే పచ్చి బూతులు తిడుతుంది రోజాని. ఫ్లోలో ఏదైనా వచ్చి ఉంటుంది. ఫ్లోలో కొన్నిసార్లు బూతులు కూడా వస్తూ ఉంటాయి. ఇన్ని మాటలు మాట్లాడితే ఏ ఆడదైనా ఏ విధంగా రాజకీయాల్లో ముందుకు నడుస్తుంది? ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. పాపం ఫీల్ అన్నట్టున్నారు. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా. చంద్రబాబు దగ్గర ఆడి బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. దీనికి మీరు ఏమంటారు సార్? అంటాము, చేసేస్తామా? బాబు ఇట్రమ్మా, ఈ లోపల కర్ర ఉంటుంది, ఒకటి తీసుకో. నాకు మనసు ఇరిగిపోయింది దీని మీద. ఇది వద్దు, ఇంకొక. ఓకే, ఇది బెటర్. నిన్న వైఎస్ జగన్ కి రాళ్ళు ఇసిరారంటే ఎవరు? ఎందుకు సార్ పాత గాయాన్ని మళ్ళీ రేపుతారు? పాపం ఇప్పుడు ఎలక్షన్ రాగానే ఆయనకి ఏదో ఒక గాయం జరుగుతుంది. నాకేం తెలియదు. అయ్యో అబ్బాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరన్న ఫన్నీ ట్రోల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బై బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాట్లపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.